డిసెంబర్ 31 కల్లా ఈ బైబిల్ మొత్తం చదివేయాలి. చదువుదాం. ఆదికాండం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. బైబిల్ 5 నిమిషాలు కూడా లేదు, అప్పుడే కరెంట్ పోయిందా? ఇప్పుడే పోవాలా కరెంటు? ఇక్కడ ఏదో చిన్న వెలుతురు కనపడుతుంది. దేవుడి ఆత్మ అగాధ జలములపై అల్లాడుచున్నది. ఇక్కడ నాకు ఒక్కతో చెమటతో అల్లాడుచున్నది. ఒక్కసారి బయటకు వెళ్ళి అలా చల్లగాలి పీల్చుకొని వద్దాం. బైబిల్ చదివే ముందు ఒక 5 నిమిషాలు ఫోన్ మెసేజెస్, నోటిఫికేషన్స్ అన్నీ రిప్లై ఇచ్చేసి ఆ తర్వాత బైబిల్ చదువుదాం. అర్రే అబ్బా, ఫోన్ మొదలు పెట్టి 5 గంటలు అవుతుంది. ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు అయిపోవాలా ఛార్జింగ్? ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళొద్దాం. కాపేదేలే. అబ్రహాము భార్య అయిన శారాకు పిల్లలు లేరు. అబ్రహాము భార్య అయిన శారాకు పిల్లలు లేరు. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా ఇంత నిద్ర రాదే. బైబిల్ చదివితే ఇంత నిద్ర వస్తుంది. సరే నిద్రపోదాం. అడగాలి, ఈసారి కూడా ఎలాగోలా పాస్ అయిపోవాలి. ఏసయ్యా, నాకు పరీక్షలు జరుగుతున్నాయి, నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను. సైన్స్ కోసం సామెతలు చదువుతా అన్నాగా, రేపు ఎగ్జామ్ సైన్సే, సామెతలు చదువుదాం. సామెతలు. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోను. జ్ఞానం చీమల దగ్గర ఉందన్నమాట. జ్ఞానం చీమల దగ్గర ఉందన్నమాట. పెట్టాను బైబిల్ ఎక్కడ పెట్టాను? బైబిల్ ఎక్కడ పెట్టాను అన్న? చేయి అన్న, ఒకసారి లేవు అన్న. ఏందన్నా వెతుకుతున్నాను? నేను బైబిల్ చదువుతున్నాను, నాకు రేపు ఎగ్జామ్లు ఉంటాయి అన్న. బైబిల్ పోయిందన్న. ఏందన్న ఏం పెట్టావు అన్న బైబిల్లో? 2000 నోట్లు 2, 500 నోట్లు 2 పెట్టానన్నా. అదేమన్నా యూనివర్సిటీ బ్యాంకా లేకపోతే కంచేరులో ఉన్న గోదావరి బ్యాంక్ అయింది? బైబిల్ తీసి పెట్టినట్టు. ఏందన్నా బైబిల్ పోయిందంటే జోకులేస్తున్నా? అన్నా, నువ్వు బైబిల్ పోయిందంటే వెతికావని, కానీ డబ్బులు పోయినాయి అంటే నేను ఎందుకు వెతుకుతానన్నా? పక్కెళ్ళన్నా. అన్నా, నిన్ను అడిగి దండగా నా బైబిల్ డబ్బులు నేనే వెతుక్కుండా. అన్నా, నిన్ను అడిగి దండగా నా బైబిల్ డబ్బులు నా దొరికినాయి. సర్లే అన్నా. అది కాండమా మళ్ళీ మొదలు పెడుతున్నావా? దాదాపు 12 సంవత్సరాల నుంచి అదే చదువుతున్నావుగా. ప్రతి జనవరి 1 కనుక్కునే మాటే, బైబిల్ అవకూడదాం, బైబిల్ అవకూడదాం. కొంచెం జ్ఞానం తెచ్చుకోవయ్యా. సరేలే, నీతో పాటు నేను కూడా కూర్చొని చదువుతాను. ఏందన్నా బైబిల్ అట చదువుతున్నావు? నువ్వు ఒళ్ళు ఎర్ర తీసుకుంటున్నావు. ఏందన్నా అట్రా అన్న చదివేది బైబిల్ బద్దకంతో కాదన్నా, భయభక్తులతో చదవాలన్నా. మా తెలుసులే అన్నా, నువ్వు చదువు. చూడవయ్యా, చేమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం వచ్చింది. ఏమొచ్చింది చేమల దగ్గర నుండి? చక్కర. నీకు కూడా కావాలా? వద్దులే, చదువుకో. భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గమునకు నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. ఎలాంటి వాళ్ళే? ఇదిగో రాసుంది. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు? ఎప్పుడు నిద్ర లేయ్యా? బైబిల్ చదువుతున్నారు, నాకు కూడా బైబిల్ నేను చదువుతాను. బైబిలా వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చుగా. అరే అదే గారు, నీ దగ్గర ఉంది అరమార్లు, అది ఇవ్వచ్చుగా. అదే ఆ బైబిలా? అది మా తాత కట్నం కింద వాళ్ళ మామి వాళ్ళు ఇచ్చారా. అది ఎవరు చదవరు, ఎవరు ముట్టుకోర్రా. సరే అన్న. ఏందన్నా అట్ట అంటున్నావు? బైబిల్ మ్యూజియంలో షోకేసుల్లో పెట్టుకునేది కాదన్నా, బైబిల్ నలగాలన్నా. నా బైబిల్ నలగాలంటే చేత్తో నలపాలన్నా. నలపడం అంటే నలపడం కాదన్నా, చదవాలన్నా, ప్రతి వాక్యం పట్టుకోవాలన్నా. నువ్వు ఇంకా ఆది కాండంలోనే ఉండు.
ఇప్పుడు 12 సంవత్సరాలు ఇంకా ఆది కాండం 12 అధ్యాయంలోనే ఉన్నాడు. ప్రతి జనవరి 1 అనుకునే మాటే బైబిల్ చదువుతాను అవగొడతానని ఫోన్ తీసుకొని నోటిఫికేషన్లు మెసేజ్లు చూసుకుంటాడు. బైబిల్ పట్టుకుని నవ్వు తెరుతాడు. ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. జ్ఞానం తెచ్చుకోవయ్యా. ఇవి చదువుకుంటాడు. నాన్న చదువు. అన్నా మీతో పాటు నేను కూడా చదువుతానన్నా. మళ్ళీ మొదలు పెడనా? ఆది కాండమా? సర్లే చదువు. బైబిల్ కింద పెట్టాయా? పేజీ తిప్పయ్యా బాబా, పేజీ తిప్పయ్యా. అమ్మయ్యా తెల్లారింది. ఆది కాండం 12 అధ్యాయానికి వచ్చాడు. ఎలా జాలే వాన పడేటట్టుంది. ఇవాళ జాలే కానీ ఇంక పడుకుందాం. బైబిల్ తల కింద పెడుతున్నా. బైబిల్ తల కింద పెట్టబోదు నిద్ర పడదన్నా. ఏందన్నా ఏం జరిగిందన్నా? రాత్రిపూట భయంకరమైన పీడకలు వచ్చినాయి అన్న. బైబిల్ తల కింద పెట్టగానే మంచి నిద్ర పట్టిందన్న. ఓహో బైబిల్ తల కింద పెట్టగానే భయంకరమైన నిద్ర అంటూ పడుకో. నిద్ర పడట్లేదు అన్న. కాసేపు ఆశింపవాడు శాపగ్రస్తులకుడు. అమ్మో శాపగ్రస్తులు అంట, వద్దులే. నాలో ఫలించిన ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడును. అమ్మో అగ్ని అంట, వద్దు. మూడోసారి ముచ్చటంగా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లల వలె మొక్కల వలె నిన్ను. అమ్మయ్యా మంచి వాక్యం వచ్చింది. పడుకుందాం. బైబిల్ తలకన పెట్టుకొని పడుకుందాం. నేను ఎలా ఫెయిల్ అయ్యాను? సైన్స్ కోసం సామెతలు చదివాను, మ్యాథ్స్ కోసం మత్తయి సువార్త చదివాను, ఇంగ్లీష్ కోసం ఇర్మియా గ్రంథం చదివాను, తెలుగు కోసం కీర్తనలు కూడా చదివాను. నేను ఎలా ఫెయిల్ అయ్యాను? ఎలా ఫెయిల్ అయ్యాను? ఏందన్నా ఎగ్జామ్స్ అప్పుడు బైబిల్ బాగానే చదివాను అన్న. దేవుడు జ్ఞానం ఇస్తాడు అనుకున్నాను. 6 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు పోయినాయి అన్న. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెబుతా అన్న. అడుగన్నా. బైబిల్ మీరు ఎప్పుడన్నా ఆశించకుండా చదివారన్నా? ఆశించకుండా అంటే లేదన్నా, ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుంటా ఉన్నా. మరి దాన్ని నేను ఆశించడం అండి. ఆది కాండం 12వ అధ్యాయం 12 సంవత్సరాలు చదువుతానే ఉంటాడు. బైబిల్లో డబ్బులు ఫోటోలు పెడతా ఉంటాడు. మరి దాన్నే అన్న. అవునా అన్న? అన్న అవునన్నా. మరి దాన్ని నేను ఆశించడం అండి. ప్రార్థన చేస్తావు కదన్నా, కష్టాలు పోయిన తర్వాత మళ్ళీ నీకు ప్రార్థన చేయలేదన్న. మళ్ళీ బైబిల్ షోకేస్ లో పెట్టుకొని ఆదివారం వచ్చినప్పుడు అలా బైబిల్ దులుపుకొని వెళ్తామే, దాన్ని వెళ్తా కదా, అది కరెక్ట్ కాదన్నా. నువ్వు అన్న మారి అడిగి రా అనుకున్నావు. ఇప్పుడు కానీ నువ్వు అన్న మారన్నా.